మేమంటే మరీ అంత అలసైపోయామా? ఏకంగా మా పేరునే లాక్కుపోయి మా ఉనికిని ప్రశ్నార్థకం చేస్తారా అంటూ డైరెక్ట్‌గా ఏపీ ప్రభుత్వ పెద్దల మీదే మండిపడుతున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. తమకు అడ్రస్ అనేదే లేకుండా చేస్తే ఊరుకోబోమని అంటున్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై ఓవైపు హర్షం వ్యక్తం చేస్తుంటే మరోవైపు అదే స్థాయిలో అసంతృప్తులు కూడా రగులుతున్నాయి. ముఖ్యంగా పోలవరం జిల్లా ఏర్పాటు విషయంలో మండిపడుతున్నారు అక్కడి జనం. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉందా? పులిహోరలో పులి ఉందా? లాంటి జోక్స్ను గుర్తు చేసుకుంటూ మేము మరీ అంత కామెడీ అయిపోయామా అంటూ ప్రభుత్వ పెద్దలను తిట్టిపోస్తున్నారు. అయితే వాళ్ళ ఆవేదనకు అసలు కారణం పోలవరం పేరుతో ఏర్పాటు చేయాలనుకుంటున్న జిల్లా పరిధిలో ఆ ప్రాంతం కానీ ప్రాజెక్టు కానీ లేవట. పేరుకే పోలవరం జిల్లా తప్ప అందులో ఊరు లేకుండా చేసి ఎవరి కన్నీళ్లు తొడవడానికంటూ ఫైర్ అవుతున్నారు వాళ్ళు. పోలవరం నియోజకవర్గ ప్రజలు మళ్లీ ఉద్యమాలు, ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రుల జీవనాడిగా పేర్గాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న అసలైన పోలవరంనే ప్రత్యేక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రజల డిమాండ్ ఊపందుకుంటోంది. అయితే తాజాగా ప్రభుత్వం రంపచోడవరం, చింతూరు డివిజన్ మండలాలను కలిపి రంపచోడవరాన్నే పోలవరం జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుండటంతో పోలవరం నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. పోలవరం పేరుతో జిల్లా, కానీ అసలు పోలవరానికి ఒక్క మండలం కూడా కేటాయించకపోవడం ఏంటని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంఘాలు ఒకే వేదికపైకి వచ్చేలా కదలికలు మొదలయ్యాయి. ఉద్యమ బాటలోకి వెళ్లాల్సిందే అని స్థానిక ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల సందర్భంగా పోలవరంలోనే చంద్రబాబు నాయుడు ప్రత్యేక జిల్లా హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ హామీని వెంటనే నెరవేర్చాలని ప్రజలు, గ్రామ పెద్దలు, యువత, ప్రతిపక్ష పార్టీలు ఒకే స్వరంతో డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఒకచోట, జిల్లా కేంద్రం మరొక చోట పెట్టడం హాస్యాస్పదమని, ప్రజల మనోభావాలను అవమానించడమేనంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం పేరును ఉపయోగించుకుని జిల్లా ఏర్పాటు చేసి అసలు పోలవరాన్ని పక్కన పెట్టడం అన్యాయం అంటూ గళమెత్తుతున్నారు స్థానికులు. ఉద్యమ కమిటీల ఏర్పాటు, రౌండ్ టేబుల్ సమావేశాలు, గ్రామాన ప్రజాభిప్రాయ సేకరణ, ఇలా విస్తృత వ్యూహాలతో శాంతియుత ఉద్యమానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. పోలవరం ప్రత్యేక జిల్లా కేంద్రంగా పోలవరమే కావాలంటూ, తమ హక్కు కోసం చివరిదాకా పోరాడతామంటూ స్థానికులు స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. త్వరలోనే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దీక్షలు, నిరసన ర్యాలీలు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచే చర్యలు చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. పోలవరం ప్రత్యేక జిల్లాకే ప్రజలు మరోసారి ఉద్యమ పునాది వేయగా ఈసారి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భౌగోళికంగా చూస్తే ఒక్కో ప్రాంతానికి ఒక్కో గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు అదే గుర్తింపుతో పాటు సెంటిమెంట్తో ముడిపడున్న పోలవరం పేరును అసలు చోట కాకుండా పక్క ప్రాంతానికి పెట్టడంపై అభ్యంతరాలు గట్టిగానే ఉన్నాయి. పోలవరం జిల్లా ఏర్పాటుపై అభ్యంతరాలు తెలపాలంటూ ప్రభుత్వం 30 రోజుల గడువు ఇవ్వడంతో ఈలోపు తమ గళాన్ని గట్టిగా వినిపించేందుకు స్థానిక నాయకులు, పోలవరం నియోజకవర్గ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తుది నిర్ణయం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.